దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే తిరిగి మనల్ని రక్షిస్తుంది. పురాణాలు, వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు నిత్యం మనం పాటించే ధర్మాలనే బోధిస్తూ ఉంటాయి. అలా పాటించడం వలన మనం మన జీవితాన్ని ఎంతో అర్థవంతంగా జీవించగలుగుతాం. నిత్యం మన జీవన విధానాల్లో మనకు అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి. అటువంటి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మన ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈరోజు మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మన స్టూడియోకి విచ్చేసిన అతిథి గురువర్యులు ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా మహాసహస్రావధాని, బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు ఉన్నారు. గురువుగారు నమస్కారం అండి. గురువుగారు, మనకి మొదటి సందేహం ప్రమీల గారు గుంటూరు నుంచి అడుగుతున్నారు. వినాయకుని ఆవిర్భావం గురించి తెలియజేయండి అని. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః సోర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్తు శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అని విఘ్నేశ్వరుడు యొక్క నామాలు ఒకసారి తలుచుకుందాం. విఘ్నేశ్వరుడు అనేక అవతారాలు ఎత్తాడు. అందరూ అనుకున్నట్టుగా విఘ్నేశ్వరుడు కేవలం ఒక్కసారి ఆవిర్భవించలేదు. ఆయన కూడా అవతార స్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు. అందువల్ల ఆయన ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా పుట్టాడు. పద్మకల్పం అనే కల్పంలో బ్రహ్మవైవర్త పురాణంలోని గోలోక ఖండం దగ్గర గణపతి ఖండం అనే పేరుతో ఉన్న ఖండంలో ఆయన ఆవిర్భవించిన ఘట్టాన్ని వ్యాసుడు చెప్పాడు. ఇందులో బ్రహ్మవైవర్త పురాణంలో అందులో పార్వతీదేవి పుత్రుడు కావాలని ఒక వ్రతం చేసింది. అది పుత్రక వ్రతం అంటారు. ఆ వ్రతానికి మెచ్చుకుని సాక్షాత్తు విష్ణుమూర్తియే ఆమెకు బాలుడిగా వచ్చాడు. అద్భుతమైన కథ అది. కాకపోతే ఇప్పటి కల్పనానికి సంబంధించిన కథ మీరు తెలుసుకోవాలి కనుక దాని గురించి చెబుతాను. ఇప్పుడున్న ఈ కల్పమును శ్వేతవరాహ కల్పము అంటారు. ఏమంటారు? శ్వేతవరాహ కల్పం. ఈ కల్పంలో స్వామివారు ఎలా పుట్టారో శివపురాణములోని గణేశఖండంలో ఉంటుంది. పూర్వం పార్వతి నాకు కూడా ఒక కుమారుడు ఉండాలి, వాడు నాకు ఆంతరంగికుడు, అనుయాయి అయి ఉండాలి అనుకున్నది. ఇలా మనిషి వలె తాను కూడా తనవాడు ఒకడు కావాలని కోరుకోవడం వల్ల ఆవిడ శరీరానికి కూడా మానవ లక్షణాలు వచ్చాయి. అప్పుడు ఆవిడకు కూడా కొంచెం చెమట పట్టింది. అప్పుడు ఆవిడ శరీరం మీదకి మట్టి కూడా వచ్చింది. సాధారణంగా బాగా చెమట పట్టినప్పుడు ఏమవుతుంది? శరీరానికి మట్టి వస్తుంది. ఆ మట్టిని ఇలా అనుకున్నది ఆవిడ. శివపురాణము చెప్పిన మాట ఏమిటనమాట, ఆవిడ శరీరం నుంచి వపుషోమల సంభవ, వపుష శరీరము యొక్క మల మట్టి నుండి సంభవ పుట్టాడు విఘ్నేశ్వరుడు. ఎందుకో ఈ వపుష మలహ అనే శబ్దాన్ని కృత్రిమం చేసి సున్నిపిండి, నలుగుడు పిండి, శనగపిండి, పెసరపిండి ఎవడికి తోచింది వాళ్ళు రాశారు. అసలు పిండి అనే పదార్థమే ఎక్కడా శివపురాణంలో లేదు. ఇదే కదే మొత్తం 18 పురాణాలు బాగా పరిశీలిస్తే ఎక్కడైనా నలుగుడు పిండి అనే పదం ఉండదు. పార్వతీదేవి యొక్క శరీరము నుంచి వచ్చినటువంటి మలము నుండి పుట్టాడు. బహుశా ఈ శరీరం నుంచి వచ్చేటటువంటి మాలిన్యం అంటే ఊహించి అలా రాసి ఉండొచ్చు. కానీ మహానుభావుడు శ్రీధరుడని ఒక పండితుడు చెప్పాడు సుస్పష్టంగా వ్యాఖ్యానంలో. ఏమని? మానుషభావం రావటం వల్ల తాను కూడా కాసేపు మనిషిలాగా రవ్వంత స్వార్థం పొందటం వల్ల ఆవిడ శరీరానికి మానవ లక్షణం వచ్చి అప్పుడు ఆ చెమట దానివల్లేమో మట్టి పుట్టే ఆ మట్టి నుంచి పుట్టాడు. అందుకే విఘ్నేశ్వరుడు మట్టి నుంచి పుట్టాడు కాబట్టే వినాయక చతుర్థి నాడు మట్టితో ఆయన విగ్రహాన్ని చేసి మట్టిలో కలపాలి. అంతే తప్ప వపుషోమల సంభవ అనే పదమే వాడారు తప్ప ఎక్కడ సున్నిపిండి ఇలాంటి పదాలు వాడలేదు. మొత్తం మీద శ్వేతవరాహ కల్పంలో పార్వతీదేవి శరీరపు మట్టి నుండి విఘ్నేశ్వరుడు ఇలా నొక్కుతూ ఉండగానే పుట్టుకొచ్చాడు.
ఆయన తెల్లని అందమైన రూపంతో పుట్టాడు. ఆ తర్వాత కథ మనందరికీ తెలిసినది. ఆయనకు ఒక కర్ర ఇచ్చి ఆవిడ కాపలా పెట్టడం, శివుడు అక్కడికి రావడం, శివగణాలను ఆయన కర్రతో దుడ్డుకర్రతో సావుగొట్టడం, శివుడు ఆయన తలని నరకడం, ఆ తర్వాత గజరాజు యొక్క శిరస్సుని పట్టుకొచ్చి ఆయనకి అతికించటం, అప్పటి నుంచి గణపతి గజముఖుడు అవ్వటం అనే కథ శివపురాణంలో గణేశ ఖండంలో ఉంటుంది. ఆ విధంగా విఘ్నేశ్వరుడు ఈ కల్పములో పార్వతీదేవి శరీరం నుంచి పుట్టుకొచ్చాడు. ఇలా ఎన్ని అవతారాలు ఎత్తాడండి ఆయన. ఆయనకు కూడా 108 అవతారాలు ఉన్నట్టుగా గణేశ పురాణంలో ఉన్నది. చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు వినాయకుని ఆవిర్భావం గురించి. ప్రేక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా గాని ఈమెయిల్ ద్వారా గాని పంపచ్చు. మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, బందర్ రోడ్, విజయవాడ. మా ఈమెయిల్ ధర్మసందేహాలు ddkvja@gmail.com. మరొక సందేహం చూద్దాం గురువుగారు. కృష్ణ గారు కాకినాడ నుంచి అడుగుతున్నారు, వినాయకుని పూజకు వాడవలసిన పత్రిలో నిషేధింపబడినవి ఏంటి అని అడుగుతున్నారు. వినాయకుడు భక్త సులభుడు, అంటే భక్తులకి తేలికగా దొరుకుతాడు. బయట ప్రపంచంలో మనకి తేలికగా దొరికే ఏ పదార్థమైనా ఆయనకి ఇవ్వచ్చునట. అందులో 21 పత్రి ప్రత్యేకంగా చెప్పారు. ఇంకా మీరు అడిగిన ప్రశ్నలోనే ఉందిగా, ఆయనకి పనికిరానిది ఏమిటి పత్రిలో కానీ పుష్పంలో కానీ అంటే, మయా అనభోగ్య తులసీన నిత్యశః. ఈ శ్లోకం ఎందులో ఉంటుంది? బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుంది. మనందరికీ ప్రామాణికుడు ఎవరు అంటే వ్యాసుడే. వ్యాసుడిది కానటువంటిది ఏదైనా పట్టుకొస్తే అది ఎప్పుడూ ప్రమాణంగా భావించకూడదు, ఏది వ్యాసుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు. వ్యాసుడు రాసినటువంటి 18 పురాణాలకి వ్యతిరేకత లేనటువంటి పురాణ కథలు ఏవైనా స్వీకరించమన్నారు. కానీ వ్యాసుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏ పురాణంలో అయినా చెబితే దాన్ని మనం ప్రామాణికంగా ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించకూడదు. వ్యాసుడు రాసిన 18 పురాణాలు మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, వాయు అనే పేరుతో ఉన్న శివపురాణం అన్నమాట. శివపురాణం విష్ణు కాబట్టి వరాహ, వామన, వాయు, విష్ణుల్లో వాయుపురాణం అనేది ఖచ్చితంగా శివపురాణం. నేను చెప్పడం కాదు, భాగవతంలోనే 24 లక్షకం శైవం 24 లక్షకం శివపురాణం 24,000 శ్లోకాలతో 24,000 శ్లోకాలతో ఉందని 24 సహస్రకం అనే పేరుతోటి భాగవతంలో 12వ స్కంధంలో ఉంటుంది. అందులో శివపురాణం గురించి 7వ అధ్యాయంలోనూ, ఇది భాగవతం 12వ స్కంధంలో 7వ అధ్యాయం, మళ్ళీ 13వ అధ్యాయాల్లో శివపురాణమే ఉందని చెప్పారు. మళ్ళీ అదే మాట వరాహ పురాణంలో చెప్పారు. కాబట్టి మొత్తం మీద శివపురాణం అది. ఆ తర్వాత అనాపలింగ కోస్కాని, అగ్ని, నారద, పద్మలింగ, గరుడ, కూర్మస్కాంద పురాణాలు, ఇవి 18 పురాణాలు అన్నమాట. మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మలింగ, గరుడ, కూర్మస్కాంద పురాణములు అనే 18 పురాణాలు వ్యాసుడిచ్చాడు. ఆ 18 పురాణాలే మనకి ప్రామాణికం. ఆ 18 పురాణాలలో బ్రహ్మవైవర్త పురాణంలో గణేశఖండంలో తులసిని కొన్ని కారణాల చేత ఆవిడ కోరకూడని కోరిక కోరడం వల్ల ఆయన ఆగ్రహించి మయాన భోగ్యాన నిత్యశః, ఎప్పటికీ నువ్వు నా చేత అనుభవింపబడవు, నేను నిన్ను స్వీకరించను అన్నాడు. నిత్యశః అన్నాడండి ఆయన. మళ్ళీ ఇంకో చోట నా కదాచన అని కూడా అన్నాడు. మయా భోగ్య ననిత్యశః అంటే ఎల్లప్పుడూ ఎప్పటికీ నేను నిన్ను స్వీకరించను. అందువల్ల ఏమవుతుంది, ఇప్పుడు తులసి నువ్వు నాకు పనికిరావు ఎప్పుడు అన్నాడు కాబట్టి తులసిని ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. అందుకని ఏమన్నారన్నమాట, వినాయకుడికి ఏదైనా ఇవ్వండి, ఆఖరికి ఎందుకు పనికిరాని గరిక పోచని కూడా స్వీకరిస్తాడని, పనికి వాలిందని కూడా స్వీకరిస్తాడు. ఒక్క తులసిని మాత్రం స్వీకరించాడు, తులసిని ఇవ్వకూడదు. ముద్గల పురాణం అని ఒక పురాణం ఉన్నది. అందులో వినాయక చతుర్థి నాడు వినాయకునికి తులసి ఇవ్వచ్చు, ఆ ఒక్కరోజు ఇస్తే దోషం లేదని ముద్గలుడు రాశాడు. కానీ అది అన్ని కథల్ని స్వీకరిస్తాం, కానీ ఈ మాట మాత్రం ప్రామాణికంగా స్వీకరించకూడదు. కారణం ఆయన వ్యాసునికి వ్యతిరేకంగా రాశాడు కాబట్టి. అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయనకి ఏదైనా ఇవ్వచ్చు, తులసి మాత్రం ఇవ్వకండి. ఇంకా తక్కిన గన్నేరు, గరిక పోచలు, మందార పుష్పాలు,
ఉమ్మెత్త పువ్వులు, ఇటువంటి అనేకములైన పుష్పాలు, పత్రి అంటే ఆకులు, పత్రి అంటే ఆకు అన్నమాట, పుష్పాలు ఇవి ఏవైనా ఇవ్వచ్చును. కాబట్టి పత్రి పుష్పాలు ఏవైనా ఇవ్వచ్చు, కేవలం తులసిని మాత్రమే విఘ్నేశ్వరుడికి ఎప్పుడూ ఇవ్వకూడదు. అంటే చాలా మందికి తెలియదు గురువుగారు ఈ విషయం. అంటే తులసిమాల గణేశుడికి వేస్తూ ఉంటారు, అలా రాదు, అంతే అంతే అనమాట. ఆయనకి చాలా చికాకు వస్తుంది. అదే కాదు, అసలు ఏనుగులకు కూడా తులసి వాసన పడదు. ఆయన గజముఖుడు, ఆ విషయం కూడా మర్చిపోకూడదు. ఏనుగులు ఎక్కువ భాగం కలియుగం కాబట్టి తెల్లని కాకులు కూడా వచ్చేయాలండి. పూర్వం తెల్లని కాకులు ఉండేవి, కాబట్టి తెల్లని కాకులు వచ్చాయి. వేసవకాలంలో వచ్చే మామిడికాయలు ఇప్పుడు వచ్చాయి. కాబట్టి హైబ్రిడ్ ఏనుగులు ఏమైనా వచ్చేస్తే చెప్పలేం, కానీ సహజ సిద్ధమైనటువంటి ఏనుగులకి మాత్రం తులసి పడదు, ఎలర్జీ వస్తుంది, వేస్తే తొండంతో దెబ్బ కొడుతుంది. అందువల్ల కూడా తులసి ఇవ్వకూడదు. ఇవ్వకూడదని బ్రహ్మవైవర్త పురాణంలో వ్యాసుడు మనకి ఆ గణేశ ఖండంలో చెప్పాడు. కృష్ణ గారు ఇంత చక్కటి క్వశ్చన్ అడిగారు, చాలా మందికి ఈ విషయాన్ని మీరు తెలియజేశారు గురువు గారు. మరొక సందేహం చూద్దాం గురువుగారు. బి వెంకటేశ్వర్లు గారు విజయవాడ నుంచి అడుగుతున్నారు, మట్టి వినాయకుడి ప్రాముఖ్యం ఏంటి, మట్టి వినాయకుడిని ఎందుకు పెట్టుకోవాలి అని అడుగుతున్నారు. 2 కారణములు. ఒకటి ఇందాక ప్రారంభంలో చెప్పాను, పార్వతీదేవి శరీరం మీద ఉన్నటువంటి మలినం మట్టి నుంచే ఆయన పుట్టుకొచ్చాడు, కాబట్టి మట్టి విఘ్నేశ్వరుని పూజించాలి. అది కాక రెండవది ఒకటి ఉన్నది, గంగాదేవికి విఘ్నేశ్వరుడంటే చాలా ఇష్టం. గంగామాత కుమారస్వామిని, విఘ్నేశ్వరుణ్ణి చాలా ప్రేమగా చూస్తుంది. ఎందుకంటే గంగలోంచే రుద్రవీర్యం కొట్టుకెళ్ళి రెల్లుగడ్డిలో పడింది, కుమారస్వామి అయ్యాడు కదా. అలాగే గంగలోంచి వచ్చేటటువంటి మట్టి పార్వతీదేవి శరీరం మీదకి చేరటం వల్ల అయితేనేమి, అది కాక విఘ్నేశ్వరుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అవడం వల్ల గంగకి ఆయనంటే అభిమానం. ఒకరోజున ఆవిడ అడిగింది, స్వామి పార్వతీపుత్రుడివి, ఎప్పుడూ పార్వతీ సేవలే చేయించుకుంటూ ఆవిడికే ఆనందం కలిగిస్తున్నావు, నాకు కూడా కనీసం ఒక్కసారైనా నీ దర్శనం ఇప్పించు, నా ఆతిథ్యం స్వీకరించు అని కోరింది. అప్పుడు ఆయన తథాస్తు అని వరమిచ్చి, వినాయక చతుర్థి భాద్రపద శుక్ల చతుర్థి, నేను భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి నాడు పుట్టాను. ఆ చతుర్థి నాడు కానీ చతుర్థి మొదలుకొని 9 రోజులు వినాయక నవరాత్రులు అనే పేరుతో నాకు పూజలు చేస్తారు భక్తులు. ఆ 9 రోజుల్లో కానీ మట్టితో నా ప్రతిమని చేసి భక్తులు నన్ను పూజించెదరుగాక. కేవలం మట్టితోటి పూజిస్తేనే నాకు ఎక్కువ ఇష్టం, తక్కిన విగ్రహాలు అంత ఇష్టం కాదట. ఇది చవితికినే చెప్పేది. వినాయక చతుర్థి నుంచి 9 రోజుల పాటు మృణ్మయమైనటువంటి మట్టితో తయారు చేయబడిన విగ్రహమునకు చేసే పూజ నాకు ఆనందం కలిగించును. ఈ మట్టి విగ్రహాన్ని వీలుంటే ఆ రోజే, ఏది చతుర్థి నాడే, లేదా ఆ రోజు మొదలుకొని 9 రోజుల పాటు ఏ రోజైనా సరే పూజ చేసి ఈ విగ్రహమును గంగలో ప్రజలు కలపాలి. అప్పుడు గంగవి నువ్వు గనక, నా మట్టి విగ్రహం నీలో చేరుతుంది గనక నీకు నేను అతిథిగా వస్తాను, నా విగ్రహం ఏమో నీళ్లలో కరిగిపోతుంది, నేను దివ్య రూపంతో నీ ఆతిథ్యం, నీ సేవలు స్వీకరించి నిన్ను ఆనందపెడతాను, నిన్ను కూడా మరొక తల్లిగా స్వీకరిస్తున్నాను, మాతృస్థానంతో నిన్ను గౌరవిస్తానని వరం ఇచ్చాడు. అప్పుడు ఏమైంది, ఆవిడ ఒక్కరోజు రమ్మంటే ఆయన్ని 9 రోజులు రావడం మొదలుపెట్టాడు. ఎందువల్ల, ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది ఆ రోజే కలిపేస్తారు విగ్రహాన్ని, కొంతమంది ఏం చేస్తారు 2వ రోజు కలుపుతారు, కొందరు 3వ రోజున, కొందరు 9 రోజులే కలుపుతారు. కాబట్టి మొత్తం ఇది 9 రోజుల్లో ఏదో ఒక రోజు కలుపుతారు కదా. కాబట్టి 9 రోజుల పాటు గంగాదేవికి ఈయన అతిథిగా వెళ్ళి ఆవిడ సేవలు చేయించుకుంటున్నాడు. మట్టి విగ్రహం అయితేనే నీళ్లలో కరుగుతుంది కనుక ఈయన ఆవిడకి అతిథిగా పెడతాడు. అదే మీరు పెద్ద పెద్ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు కలిపారనుకోండి, అందులో ఒకటి కాలుష్యం, రెండోది ఏమవుతుంది, ఈ విగ్రహం అందులో కరగదు. కరగకపోతే ఆయన గంగ దగ్గరికి అతిథిగా వెళ్ళాడు. ఇది కరిగినప్పుడు మాత్రమే అతిథిగా వెడతాడు. కాబట్టి మనకి రావలసిన పుణ్యం, అది పాపం అని నేను అన్నాను, కానీ శిలా విగ్రహాలు ఇలాంటివి కలిపితే గంగాదేవికి అతిథిగా ఆయన్ని పంపించిన పుణ్యం మాత్రం మనకి రాదు, పూజ చేసిన పుణ్యం వస్తుంది. పూజ చేసిన పుణ్యం ఎలా అయినా వస్తుంది, అందులో సందేహం లేదు. కాబట్టి ఏం చేయాలి మనం, గంగాదేవికి ఆయన ఇచ్చిన ఆ వరాన్ని నిలబెట్టడానికి మట్టితో విగ్రహం చేసి ఆ విగ్రహాన్ని గంగలో కలుపుదాం. కాకపోతే ఒక కఠోర నియమం ఉంటుందండి, 3 రోజులు మాత్రం వినాయకుడి విగ్రహం నిమజ్జనలకి పనికిరాదు. శుక్రవారము, మంగళవారము, ఆదివారము ఈ 3 రోజులు నిమజ్జన చేయకూడదు.
ఆదివారం నిమజ్జన చేయవలసి వస్తే ఆయనకి కుడుములు నివేదన చేసి కలిపేయచ్చు, కానీ మంగళ శుక్రవారాలు మాత్రం నిషిద్ధం, పూర్తిగా నిషిద్ధం. ఆదివారానికైతే ప్రాయశ్చిత్తం ఉంది, మంగళవారానికి శుక్రవారానికి లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలి? 9 రోజులు పూర్తి అయ్యాయండి, కానీ 10వ రోజున కలుపుదామంటే మంగళవారం వచ్చింది లేక శుక్రవారం వచ్చింది, మీరేమో కలపకూడదన్నారు అంటే ఆ మరునాడు కలపాలి. మంగళవారం అయ్యాక బుధవారం, శుక్ర అయ్యాక శనివారం. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం నాడు కలిపి మేము విదేశానికి వెళ్ళిపోతున్నామండి అన్నటువంటి వాళ్ళు ఏం చేయాలట? తామర పువ్వులతో కానీ కలువ పువ్వులతో కానీ విఘ్నేశ్వరుణ్ణి పూజించి తప్పనిసరి నిన్ను కలుపుతున్నామని క్షమార్పణ చెప్పుకుంటే అప్పుడు ఆ దోషం పోతుంది. మొత్తం మీద ఇది చేయవలసిన పని. చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. మరొక సందేహం చూద్దాం గురువుగారు. కావ్య విజయవాడ నుంచి అడుగుతున్నారు. వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలకు గురవుతారంటారు, అది ఎంతవరకు వాస్తవం అని అడుగుతున్నారు. అది సందేహం లేకుండా వాస్తవమే. ఒకప్పుడు విఘ్నేశ్వరుడు బాగా ఉండ్రాళ్ళు తిని కావాలని బొజ్జ పెంచుకుని వచ్చాడండి. దానికైనా మీరు అనుకున్నట్టుగా ఈ బొజ్జ ఏమి ఉండదండి, అది బ్రహ్మాండం అంతా కడుపులో పెట్టుకుని అలా ఉబ్బినట్టు కనపడుతుంది. విఘ్నేశ్వరుడు చాలా అందంగా ఉంటాడు. అప్పుడప్పుడు మన కోసం తొండం పెట్టుకుని ఈ పొట్ట పెంచుకున్నట్టు కనపడుతూ ఇవన్నీ తమాషాలు చేస్తాడు. పరమాత్మకి రూపం ఏమిటి అసలు? అవునా? అలాగే ఒకసారి ఆయన ఉండ్రాళ్ళు తినడం వల్ల కడుపు ఉబ్బినట్టుగా నటించి పార్వతీదేవికి శివుడికి నమస్కరిస్తూ ఉంటే అప్పుడు ఆ పొట్ట వల్ల ఏమైంది? చేతులు ఇలా నేలకు తగిలిస్తే వెనకున్న కాళ్ళు పైకి లేచాయి, పొట్ట వల్ల. కాళ్ళు నేలకు తగిలిస్తే చేతులు పైకి లేచాయి. అది చూడగానే గణేశ పురాణంలో కథ ఇది. చంద్రుడు నవ్వాడు. ఆ చంద్రుడు నవ్వగానే ఆయన దృష్టికి దిష్టి తగిలింది, పొట్ట పగిలింది, అందులో ఉన్న కుడుములన్నీ బయటకు వచ్చేసాయి. అంటే ఇంకా కుడుములు అరగలేదు, గుండ్రంగా ఉన్న నోట్లో వేసుకున్నాడని నెమరు వేసుకోలేదు, అవి బయటకు వచ్చాయి. దాంతో పార్వతీదేవి, ఓరి చంద్ర, రాజదృష్టి వల్ల ప్రమాదం వస్తుందని పెద్దలు చెప్పిన వాటి నిజమయ్యింది. నీ వల్ల నా కుమారుడికి దృష్టి దోషం తగిలి పొట్ట పగిలింది. కాబట్టి వినాయక చతుర్థి నాడు నిన్ను చూచిన వాళ్ళకి అభాండములు కలుగుగాక, వాళ్ళ ఎత్తు మీద అభాండాలు వచ్చి పడుగాక. అవే నీలాపనిందలంటే. అంటే చెయ్యని తప్పు చేసినట్టు పడుతుంది. నల్లని మచ్చపడ్డం అనమాట. అది బట్టల మీద తెల్లని బట్ట మీద నల్ల మచ్చ పెడితే అసహ్యంగా ఉండదు. నీల అంటే నలుపు, అపనింద, నల్లని మచ్చ పడుగాక అని చెప్పించగానే పాపం దేవతలు కంగారు పడ్డారు. అమ్మా, ఇప్పుడు నువ్వు శాపం పెట్టింది చంద్రుడికి కాదు, మాకు. వినాయక చతుర్థి నాడు చంద్రుడిని చూస్తే అభాండాలు చూసిన వాడికి కలుగుతాయి. ఇప్పుడు చంద్రుడికి ఏమిటి నష్టం? నష్టం వల్ల చూసిన వాళ్ళకి కదా అనగానే, అవునండి చంద్రుడిని మీరు అందరూ తిట్టుకుంటారనే ఉద్దేశంతో శాపం ఇచ్చాను, ఈ లోతు ఆలోచించలేదు అని అమ్మ ఏమన్నది. ఈ అభాండాల నుంచి బయటపడడానికి ఒక మార్గం ఉన్నది. వినాయక చతుర్థి నాడు భక్తి శ్రద్ధలతో మట్టితో తయారు చేసిన గణపతి ప్రతిమని పూజించండి. ఆయన కథలు, ఆయన గుణాలు వర్ణించండి. ఆ కథలు వింటున్నప్పుడు చేతులు అక్షతలు పట్టుకోండి. కథ అయిపోయాక ఈ అక్షతలు ఆయన పాదాల మీద వేసి ఆ అక్షతలు శిరస్సును వేసుకుంటే అటువంటి వాడికి నీలాపనిందలు తొలగిపోతాయి. కాబట్టి ఏం చేయాలి మనం? అభాండాలు పడతాయి, కానీ పడకుండా ఉండాలంటే దానికి మార్గం ఏమిటనమాట? గణపతిని పూజించి ఆయన పూజాక్షతలు, కథాక్షతలు శిరస్సును వేసుకోవాలి. అలా చెయ్యకపోతే రుక్మిణీదేవికే కంగారు వచ్చింది. రుక్మిణీదేవి కూడా ఒకప్పుడు ద్వాపరయుగంలో ఆ గణపతిని మనం ఎందుకు పూజించాలి అంటే కృష్ణుడు ఆవిడ మాట విని పూజించలేదు. దాంతో ఆయనకు కూడా కష్టం వచ్చినట్టుగా గణేశ పురాణం, భాగవతంలోని సత్యభామ ఉదంతం అదంతా అందుకే వచ్చాయి. చివరికి ఆవిడ కూడా కంగారు పడి చివరికి గణపతిని పూజించి అక్షతలు ఎత్తిమీద వేసుకున్నాకే అప్పుడు శమంతకమణి వల్ల కృష్ణ పరమాత్మనికి వచ్చినటువంటి అభాండం తొలగింది. అద్భుతంగా అక్కడ సముద్రాల ఒక పద్యం కూడా రాశారు, మంచి పద్యం గణపతి మీద. ఇది రుక్మిణి కోసం. త్రిభువనమాత గౌరీ దివ్య సంకల్పం మహిమ జనిల్చిన మంగళాంగా కైలాసనాథుని కరుణాబలంబున అమరుడవైన మహానుభావా ఆది దంపతుల దివ్యాంక పీఠంబున కొలువనరిల్చు ముద్దుల కుమారా
ముకోటి దేవతల్ మృక్కి నృతింపంగా విజయము సమకూర్చు విఘ్నరాజా. నీ ప్రభావంబు నిర్రుగంగ నేరనయ్యా, నేరమెల్చక నన్ను మన్నింపుమయ్యా. ఆదరముతోడ నా స్వామి యత్నములకు జయము సమకూర్చుమా. గిరిజా కుమారా ఆ ఆ జయము సమకూర్చుమా గిరిజా కుమారా అని రుక్మిణి ఎంతో భక్తితో, స్వామి గౌరీదేవి యొక్క దివ్య సంకల్పం వల్ల జన్మించావు, కైలాసనాథుడైన శివుడి అనుగ్రహంతో అమరుడివయ్యావు, ఆది దంపతుల తొడ మీద నిరంతరం కూర్చుని ప్రజలను అనుగ్రహిస్తూ ఉంటావు, ముక్కోటి దేవతలు కూడా మ్రొక్కి నిన్ను స్తుతిస్తూ ఉంటే వాళ్ళకి విజయాన్ని చేకూరుస్తూ ఉంటావు. నీ ప్రభావం గ్రహించలేక చతుర్థి నాడు నిన్ను పూజించలేదు నీలాపనందలు వచ్చిపడ్డాయి. ఎవడో ఎత్తుకుపోతే శమంతకమణిని మా కృష్ణుడు అపహరించాడని కొందరు అంటున్నారు. రక్షించమని పూజించగానే అప్పుడు ఆయన జాంబవంతుడిని జయించడం, అనంతరం శమంతకమణి తేవడం. ఈ అద్భుతమైన కథ అంతా 3 పురాణాల్లో ఉంటుంది, భాగవతంలో ఉండదు. కానీ అద్భుతమైన కథలు కాబట్టి మనం గణపతిని ఆ రోజు పూజించి కథాక్షతలు శిరస్సును ధరిస్తే నీలాపనిందలు ఉండవు, అభాండాలు ఉండవు, ఏమీ ఉండవు. చాలా అద్భుతంగా తెలియజేశారు గురువుగారు. గురువుగారు మరొక సందేహం చూద్దామండి. దీవి శ్రీనివాస్ ఎస్ రాయవరం నుంచి రాస్తున్నారు. ఈ కలికాలంలో స్మరిస్తే చాలు సంతృప్తి చెందుతాను, నామజపం చేసినంత మాత్రాన దేవుడు సంతుష్టి పొందుతాడా అని అడుగుతున్నారు. సందేహం లేకుండా సంతోషం పొందుతాడు. అసలు నామం ఎంత సుఖమైంది. కలవు స్మరణాన్ముక్తి అని భాగవత మహిమ పద్మపురాణంలో ఉంటుంది, అందులో ఉంటుంది. పద్మపురాణంలో భాగవత మహిమ ఉంటుంది, అందులో ఉంటుంది. ఇది కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో ఎన్నో యజ్ఞములు, దానాలు, ధర్మాలు చేస్తే తప్ప మానవులకి భగవద్ అనుగ్రహం కలిగేది కాదు. కానీ కలియుగంలో అంత కష్టపడక్కర్లేదట. 2 మార్గములు కలియుగంలో మనకి సులభముగా భగవద్ అనుగ్రహం కలిగిస్తాయి అని చెప్పారు. అందులో ఒకటి నామస్మరణ, 2 పురాణ శ్రవణము. కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగము వంటి యుగాలలో మానవులు తరించడానికి బహవః ధర్మాః అంటే ఎన్నో ధర్మాలు ఉన్నాయి. కానీ కలవు కలియుగమునందు కేవలం ధర్మస్తు అంటే ఒకే ఒక్క ధర్మం. అదేమిటి? పురాణం వినడము కంటే ఈ నరులకు మరొక ధర్మం లేదు. పురాణం వినడంతో పాటు మధ్య మధ్యలో ఏం చేయాలి? గోవింద, వాసుదేవ లేక శివ, ఈ విధంగా భగవత్ సంబంధమైన నామాలు ఉచ్చరించాలి. ఈ నామస్మరణ వల్ల కూడా భగవంతుడు సంతోషం పొందుతాడు. అందుకే నిరంతరం కలియుగంలో రామ, కృష్ణ, గోవింద, శివ, కేశవ అంటూ స్తుతించిన వాడు ఎటువంటి దోషాలున్నా ఆ దోషాల నుంచి విముక్తి పొందుతాడు, ముక్తి పొందుతాడు. సందేహం లేకుండా స్మరణ చెయ్యండి. అందుకని మహానుభావులంతా మనకి స్మరణ చేసే మార్గాన్ని కీర్తనల ద్వారా అందించారు. గురువుగారు చాలా చక్కగా తెలియజేశారండి. ప్రేక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా గాని ఈమెయిల్ ద్వారా గాని పంపచ్చు. మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నముతోట, బందర్ రోడ్, విజయవాడ. మా ఈమెయిల్ ధర్మ సందేహాలు ddkvja@gmail.com. మరొక సందేహం చూద్దాం గురువుగారు. ఎల్లా సునీతారెడ్డి అనంతపూర్ నుంచి అడుగుతున్నారు. గురువుగారు, నా ప్రశ్న శివధనస్సు జనక మహారాజు దగ్గర ఎందుకు ఉంది? సీతా స్వయంవరంలో రావణుడు వచ్చాడా? ఇది రామాయణంలో ఉందా అని అడుగుతున్నారు. మంచి ప్రశ్న వేశారు. ఒకటి, మీరు ధనస్సు అంటున్నారు. ధనస్సు కాదు, అది కర్మ. ధనుష్ శబ్దం సకారాంత శబ్దం అది. అందువల్ల ధనుస్సు అనాలి. రాశి వచ్చినప్పుడు ధనురాశి అనాలి, అంతేకాని ధనరాశి కాదు, అది కర్మ. ఎందుకో వ్యవహారంలో చాలామంది ధనుస్సుని ధనస్సు అని పలుకుతారు. అది
కాబట్టి ధనుస్సు శబ్దము. ఏమిటి ధనుస్సు. ఇంకెప్పుడు పొరపాటు చేయొద్దని చెప్పాలందని. అదేమిటో మాకు భాషలో రవంత దోషం వచ్చినా చెవులకి అది కర్ణకఠోరంగా ఉంటుంది. సరే, ఇంతకీ పూర్వం ఒకప్పుడు దేవదానవులకి గొప్ప యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో పరమేశ్వరుడు ఒక ధనుస్సుని సృష్టించుకున్నాడు. ఆ ధనుస్సుతో రాక్షసుల్ని సంహరించి దేవతలకి విజయం చేకూర్చిపెట్టాడు. ఆ ధనుస్సు శివధనుస్సు దేవతలు ఇదిగో జనక మహారాజు గారికి ఇచ్చారు. జనకుడికి దేవరాతుడు అని పేరు అన్నమాట. దేవతలకు కూడా ఆనందం కలిగించినవాడు, వాళ్ళ శత్రువులు తొలగించినవాడు. పరీక్షిత్తుకు విష్ణురాతుడు అని పేరు, జనకుడికి దేవరాతుడని పేరు. ఆనాడు దేవతలు శివుడిచ్చిన ధనుస్సుని జనకుడు తమకి దేవదానవ యుద్ధంలో మళ్ళీ సాయం చేయడానికి మెచ్చుకుని ఆ ధనుస్సుని పంపించారు. అది పెద్ద ధనుస్సు, 500 మంది బలవంతులు ఎన్నో బళ్ళ మీద తీసుకొస్తే కానీ కదలదట. అంత గొప్ప ధనుస్సుని శివుడు తప్పెత్తలేదని జనకుడు ఎత్తగలిగేవాడు. దాన్ని బట్టి అంత గొప్పవాడు ఆలోచించండి. కారణం జనకుడు పరమధర్మాత్ముడు, వాళ్ళకి దేహభ్రాంతి లేదు. అందుకే ఆ వంశస్థులందరినీ కూడా విదేహులు అంటారు. అనగా దేహం మీద ఏ విధమైన భ్రాంతి లేనివాడు. సింహాసనం మీద కూర్చుంటారు కానీ అహంకారం ఉండదు. భోజనం చేస్తారు పిండి వంటలతో, కానీ వ్యామోహంతో తినరు. దొరికింది కాబట్టి తింటారు. పిండి వంటలతో భోజనం చేసినప్పుడు ఎలా ఉంటారో, ఏమీ దొరకకపోతే గంజి తాగిన అలాగే ఉంటారు. సింహాసనం మీద, బంగారపు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎలా ఉంటారో, కటిక నేల మీద కూర్చుని అలాగే ఉండగలుగుతారు. వాళ్ళని విదేహులు అంటారు. ఇప్పుడు కలియుగంలో అలా ఉండలేం మనం. ఎందుకనంటే మంచి కారులో ప్రయాణం చేయడానికి అలవాటు పడినవాడు రేపు పొద్దున ఎప్పుడైనా ఆర్టీసీ బస్సు ఎక్కంటే ఎక్కలేకపోతున్నాడు. వాడు ఏసీలో ప్రయాణం చేశాడు అనుకోండి. ఈ మధ్యన కొంతమంది శిష్యులు గురువు గారితో ఏసీలో తిరిగిన తర్వాత జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కండి అంటే నరకం గురువు గారు అన్నారు. హడిలిపోయి మళ్ళీ జీవితంలో ప్రయాణం చేయమన్నారు. అంటే ఈ అలవాటు పడినవాడు అందులోకి వెళ్ళలేడు. కానీ ఆయన అలా కాదట. ఎండలో ప్రయాణిస్తాడు, చల్లగా ఉండగలుగుతాడు, నేల మీద వెంటాడు, కాలినడకన పెడతాడు, గుర్రం ఎక్కుతాడు, రథం ఎక్కుతాడు, అన్నిటినీ సమానంగా స్వీకరిస్తాడు. అంతటి గొప్పవాడు కనుక ఆ ధర్మమునకు మెచ్చి శివుడి ధనస్సుని మోసే శక్తిని దేవతలు ఇచ్చారు ఆయనకి. ఆ రకంగా ఏళ్ల తరబడి ఆ ధనుస్సు అక్కడున్నది. ఆ ధనుస్సుని సీత ఒకప్పుడు అవలేలుగా పైకెత్తేసింది. అయితే సీత మహాత్మురాలు, ఇటువంటి ధనుస్సుని ఎత్తగలిగింది. ఈ ధనుస్సుని ఎక్కుపెట్టిన వాడికే సీతనిచ్చి పెళ్లి చేస్తే అప్పుడు అది పెళ్లి సంబంధం ప్రశస్తంగా ఉంటుంది, వధూవరులకి బాగుంటుంది కాంబినేషన్ అనుకున్నాడు ఆయన. అందుకని వాళ్ళిద్దరికీ సరైనటువంటి ఈడు జోడు అనుకుని ఆ నియమం పెట్టాడు. కాబట్టి శివధనుస్సు ఎలా వచ్చిందో మీకు చెప్పాను. ఇంకా రావణుడు పొరపాటున కూడా ఈ జనకుని కొలువుకు వచ్చి ధనుస్సు ఎక్కుపెట్టి కింద పడిపోవడం ఉట్టి అసత్యం. ఎక్కడా ఏ పురాణంలో లేదు. రామాయణంలో అసలు ఉండదనుకోండి. పోనీ పురాణాలు కూడా పరిశోధించాం. ఒక్క విచిత్రమైన ఘట్టం ఒకటి జరిగింది. అదేంటంటే ధనుస్సు ఎక్కుపెట్టి సీతని పొందడానికి ప్రయాణం అయ్యట్టయినా. ప్రయాణం అయితే దారిలో బాణాసురుడు ఎదురొచ్చాడు. ఆ బాణాసురుడితో యుద్ధం జరిగింది. బాణాసురుడి చేతిలో ఓడిపోయి రావణుడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఇది మనకి శివపురాణంలో వస్తుంది. అందుకే సుందరకాండంలో ఈ బాణాసురుడి ప్రసక్తి తెచ్చాడు రావణాసురుడు. మీరు సుందరకాండం చదివినా లేక విన్నా ఇది అర్థమవుతుంది. లేకపోతే ఈసారి నేను చెప్పిన సుందరకాండం యూట్యూబ్లో ఉంటుంది, వినండి. అందులో హనుమంతుడిని బంధించి రావణుని కొలువులో ప్రవేశపెట్టారు. హనుమంతుడు చూడగానే రావణుడు ఆశ్చర్యపోయాడు. ఏమి తేజస్యతనిది, చూడడానికి వానరుడిలా కనపడుతున్నాడు, కానీ ఈతడు మహానుభావుడని కనిపెట్టాడు. అక్కడ 2 మాటలు ఎవరెవరు అనుకున్నట్టయినా, కిమేష భగవాన్ నంది, ఇతడు నందీశ్వరుడా, పూర్వం నేను కైలాస పర్వతాన్ని ఎత్తితే అప్పుడు నన్ను శపించిన నందియా అనుకున్నాడు. ఎందులోది ఈ శ్లోకం? సుందరకాండం. మళ్ళీ అక్కడ ఇక్కడిది కాదు. ఆ తర్వాత ఏమంటాడు? కింసిద్ బాణోపివాసుర, లేక బాణాసురుడా అంటే ఆయన నందీశ్వరుణ్ణి బాణాసురుణ్ణి ప్రత్యేకంగా ఎందుకు గుర్తుకు తెచ్చుకున్నాడంటే, నంది ఏమో శాపం పెట్టాడు, బాణుడు శివధనుస్సు ఎక్కువ పెట్టడానికి వెడుతున్న రావణుణ్ణి కొళ్ళబొడిచి అవతల పారేశాడు. చపాతీ పిండి కొడతారు సరే హోటల్స్ దగ్గర, బదా బదా బాత్తారు, అలా పిండి కొట్టినట్టు కొట్టి పారేశాడు. కానీ చిత్రం ఏంటంటే బాణాసురుడు అనుకున్నాడు మాత్రమే తప్ప సుందరకాండంలో కూడా ఈతడు ధనుస్సు ఎక్కువ పెట్టడానికి వెళ్ళిన కథ ఉండదు. అది కేవలం శివపురాణంలో ఉంటుంది. అందువల్ల రావణుడు మాత్రం పొరపాటును కూడా జనకుని కొలువులోకి వెళ్ళలేదు, ధనుస్సు ఎక్కువ పెట్టలేదు. చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు.
మరొక సందేహం చూద్దాం గురువుగారు. పి భాస్కర్ రెడ్డి గారు అడుగుతున్నారు, సప్తకోటి మహామంత్రంలో శ్రీ గాయత్రి మహామంత్రంకు అంత ప్రాధాన్యం, ప్రత్యేకత, ప్రాచుర్యం ఏ మహిమ చేత తెలపగలరు అని అడుగుతున్నారు. గాయత్రి మహామంత్రం సకల దేవతా స్వరూపం. అది విచిత్రం ఏంటంటే రెండు అర్థాలు. ఒకటే అన్నిటికీ అతీతమైన గుణరూప కర్మములు లేని పరబ్రహ్మ మంత్రము అందులోనే ఉన్నది. అది కాక దేవతా స్వరూపం అంటే సగుణము నిర్గుణము. సగుణం అంటే ఏమిటనమాట, పద్మాకర్ గారిని చూడగానే మీకు ఒక ముక్కు, కన్ను, జుట్టు ఇవన్నీ కనపడుతున్నాయి కదా. గుణాలు ఉన్నాయి, రూపం ఉంది, మాట్లాడుతున్నాడు, పనులు చేస్తున్నాడు. ఇటువంటి దాన్ని ఏమంటారు, సగుణ ఆరాధన అంటారు. అనగా అందులో గుణం ఉంటుంది, రూపం ఉంటుంది, కర్మ ఉంటుంది. అలాగే గాయత్రి కూడా మన కోసం గుణరూప కర్మములు ధరించి కనపడుతుంది. ఇదే ఒక వాయువుని చూపించమంటే ఏం చూపిస్తాను మీకు? వాయువుకి ఆకారం ఉండదు, కేవలం స్పర్శ ద్వారా కనిపెడతావునా. కానీ అసలు స్పర్శ కూడా లేకుండా అంతటా వ్యాపించిన చైతన్య శక్తులు కొన్ని ఉంటాయి. ఆ చైతన్య శక్తిని మనం కంటితో చూడలేం. అలా చూడలేనటువంటి దానిని, మహాచైతన్య స్వరూపాన్ని, సర్వవ్యాపక అనంత శక్తిని నిర్గుణ పరబ్రహ్మము అంటారు. అందుకే దేవీ భాగవతంలో ప్రారంభంలోనే మంత్రం ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. ఈ మంత్రంతో దేవీ భాగవతం మొదలైంది. సర్వచైతన్యము, అందరిలో ఉండే కదిలే శక్తి, అంతటా వ్యాపించిన శక్తి, అది ఆదిశక్తి, అదే మనందరికీ జ్ఞానం ఇస్తున్నది. అటువంటి శక్తిని నేను ధ్యానిస్తున్నాను. ఎందుకంటే మా బుద్ధిని అది సరైన మార్గంలో నడుపుగాక అని ఆ మంత్రానికి అర్థం. అటువంటి సర్వచైతన్య స్వరూపాన్ని మనం చూడలేం, కేవలం ఫలితం అనుభవిస్తాం. కాబట్టి గాయత్రి అటువంటిది కూడా. అందుకే మీ గాయత్రిలో తత్సవితుర్వరేణ్యం, సవితుహు అంటే సవిత అనగా సూర్యభగవానుడు. సూర్యభగవానుడే శ్రేష్ఠుడైన దేవత. ఇందులో భర్గుడు కనపడతాడు. అలా దేవతలు, అందులో రుద్రుడు, సూర్యుడు ప్రత్యేకంగా కనపడతారు. అప్పుడు అది సగుణం. అలా కాకుండా అయితే అంతటా వ్యాపించిన చైతన్య శక్తి, అందరికీ ప్రాణస్వరూపమైనటువంటిది, మమ్మల్ని సరైన మార్గంలో నడుపునటువంటిది. భర్గ అనే శబ్దమునకు ఉత్తమమైన మార్గం, ఆకాశ మార్గం అనే ఒక అర్థం అన్నమాట. ఇటువంటి మార్గములో నడుపునది. అటువంటి దివ్య మంత్రము మమ్మల్ని రక్షించుగాక అని ఒక అర్థం. అమ్మవారు ఈ విధంగా తాను గుణములు, రూపము, కర్మము కలిగి ఉండి రక్షిస్తోంది, అవి లేకుండానూ రక్షిస్తోంది, అంతటా నిండి ఉంటుంది కనుక తత్సప్తకోటి మహితోజ్వల మంత్రహారే. 7 కోట్ల మహామంత్రములు ఈ సృష్టిలో ఉన్నాయి. ఈ 7 కోట్ల మహామంత్రములలో ఉజ్వలమైన మణిహారము వంటిది, ఎక్కువ వెలిగిపోయేది, శక్తివంతమైనది గాయత్రి అన్నారన్నమాట. అదే మాట గాయత్రి మంత్రానికి సంబంధించిన గొప్పతనాన్ని దేవీ భాగవతమే కాక స్కాంద పురాణంలోని మానసోత్తర ఖండంలో కూడా చెప్పారు. నగాయత్ర్యా పరం మంత్రం నగాయత్ర్యా పరం మను నగాయత్ర్యా సమో దేవో నగాయత్ర్యా సమం స్మృతం అని. గాయత్రి మంత్రమునకు మించిన మంత్రము లేదు, గాయత్రి ధ్యానమునకు మించిన ధ్యానము లేదు, గాయత్రి అని పిలువబడేటటువంటి మంత్రమునకు ఉన్న అధిష్టాన దేవత వంటి దేవత లేదు. ఈ విధముగా గాయత్రి మంత్రం చాలా గొప్పది అని చెప్పబడినది. దానికి సాటి వచ్చేది లేదు. నగాయత్ర్యా సమస్మృతం అంటే గాయత్రితో సమానమైనది ఎక్కడా వినబడలేదు, ఎక్కడా మనకి కనపడదు. కాబట్టి గాయత్రి మంత్రం గురించి ఎంత అద్భుతంగా చెప్పారో. అందువల్ల ఆ మంత్రం ఆ మంత్రమే. చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. మరొక సందేహం చూద్దాం గురువుగారు. హేమానందం కనిగిరి నుంచి అడుగుతున్నారు, భగవద్గీత మీదనే ప్రమాణం చేయించి నిజం చెప్పమంటారు ఎందుకు? కానీ ప్రస్తుతం ప్రమాణం చేసిన అసత్యాలు చెబుతున్నారు, వీరికి ఫలితం ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. భగవద్గీత ఉపనిషత్తుల సారం. అనేక ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో ఒక 108 ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనవి కూడా ఉన్నాయి. ఇన్ని ఉపనిషత్తులు మానవమాత్రుడు చదవలేడు, ఎక్కడో మహాపండితుల్ని పక్కన పెడితేవునా. ఇంకా వేదములు, అసలు వేదములలో ఒక భాగం తీసుకోవడానికే మన జీవితం సరిపోదు. మహానుభావులు ఋగ్వేద ఘనపాఠీలు ఉన్నారు, యజుర్వేద ఘనపాఠీలు ఉన్నారు, ఇంకా సామవేదములు సాంగోపాంగంగా చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ అడగండి చెప్తారు. వేదములు చదువుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుందో వాళ్ళ ప్రతిభని బట్టి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా పూర్తి కాని వాళ్ళు కూడా ఉన్నారు.
అటువంటిది 4 వేదాలు చదవాలంటే ఎంత కష్టం. ఎక్కడో కొద్దిమంది, అసంభవం అండంలా కొద్దిమంది మాత్రమే 4 వేదాలని సాంగోపాంగంగా చదవగలుగుతారు, అర్థము చేసుకుని చదవగలుగుతారు. కాబట్టి వేదములను పూర్తిగా చదవడం అసంభవం. అందులో అనంతావై వేదాః, ఆ వేదముల సారమే భగవద్గీత. ఇందాకేం చెప్పాను, ఉపనిషత్తుల సారం, మళ్ళీ వేదముల సారం. ఇంకా అనేక పురాణములు ఉన్నాయి, అందులో 18 కనపడుతున్నాయి, 18 ఉపపురాణాలు కనపడుతున్నాయి. కనుక ఇంక ఇవి కాకుండా చాలా ఉన్నాయండి. వ్యాసుడు రాసినవి, రాయనివి, మహానుభావులైనటువంటి బ్రహ్మాదులు రాసిన పురాణములు అనంతములు. ఆ అనంత పురాణముల యొక్క సారం కనిపెట్టి ఇవాళ చదవగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చదివితే మాత్రం గుర్తు ఎంతమందికి ఉంటుంది. కాబట్టి పురాణములు పూర్తిగా చదవలేము. ఇంకా స్మృతులను ఉన్నాయి చాలా వరకు, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, కాశ్యప స్మృతి, ఇలాంటివి. ఇవి కాక సంహితలు ఉన్నాయి, సూత సంహిత, పరాశర సంహిత, సౌనక సంహిత, అగస్త్య సంహిత, యమ సంహిత. ఓ బాబు, ఇన్ని సంహితలు ఉన్నాయి. వేదములు, ఉపనిషత్తులు, స్మృతులు, సంహితలు, పురాణములు, ఇది కాక రామాయణ భారత ఇతిహాసాలు, వీటన్నిటిలో ఉన్న సారమంతా తీశారు. ఆ సారమే భగవద్గీత రూపంలో కృష్ణుడు మనకు అందించాడు. బత్తాకాయ మీ చేతికి చొలుచుకు తినమంటే చాలా కష్టం. ముందు తొక్క ఒలవాలి, ఆ తర్వాత తొనలు తీయాలి, అది మళ్ళీ ఆ పైన తొక్క తీసి లోపల ఉన్నటువంటి కొంచెం కొంచెం ఆ ముత్యాలు తినాలి, గింజలు ఉంటే తీసేయాలోన. ఇవన్నీ తీసేసి రసం పిండేసి జ్యూస్ ఇచ్చారు అనుకోండి గ్లాసులో, గుట్టుక్కుని తాగేస్తాం. అది పెద్ద కష్టం ఉండదు. అలాగే ఇన్ని రకాల పురాణములన్నీ ఫలానన్నీ ఒలవడాలు, గింజలు తీయడాలు, నానా గందరగోళం పడి నోట్లో నవలడం అక్కర్లేకుండా వాటన్నిటి యొక్క ఫలరసం, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పినట్టు జ్యూస్, మనకి కృష్ణుడు సులభంగా ఇచ్చాడు. పైగా కొన్ని జ్యూసులు మనకి పడవు. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, నిమ్మరసం తాగితే దిమ్మ తిరిగిపోతుంది ఆయనకి, కడుపులో ఎసిడిటీ. ఒక ఆయనకి దానిమ్మకాయలు పడవు, కొంతమందికి బత్తాకాయలు పడవు, కొంతమందికి ఏమో మామిడికాయలు పడవు. అవునా? కానీ ఎవరికైనా అన్ని రకాల రోగాలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా పనికొచ్చేటటువంటి ఫలరసం ఇది. అనగా ఏ మార్గంలో, ద్వైతంలోనూ, అద్వైతంలోనూ, విశిష్టాద్వైతంలోనూ, ఇంకో దిక్కుమాల నాస్తిక మార్గంలోనూ, ఏ మార్గంలో నడుచుకోను, ఇంకా ఏ రకమైన మతంలోకి వెళ్ళి అందరికీ కూడా పనికొచ్చేటటువంటి అపూర్వ ధర్మం. అందుకని అపూర్వ ఫల సారంగా దీన్ని మనకి భగవంతుడు ఇచ్చాడు. కనుక భగవద్గీత వైశిష్ట్యం పొందినది. చిట్ట చివరి అందుకే ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు, అవునా, యోగశాస్త్రే. ఆయా విధంగా ఇది యోగశాస్త్రము, బ్రహ్మజ్ఞాన రహస్యము, వేద రహస్యము, ఉపనిషత్తు అని అన్ని రకాలైనటువంటి సారము అని మనకు అందించారన్నమాట. ఆ భగవద్గీతను ఒక్కదాన్ని ఒక వ్యక్తి సరిగ్గా చదివితే, అర్థం చేసుకుంటే మన జీవితానికి ఎంతో పనికొస్తుంది. కనుక అనేకములైన గ్రంథముల బదులుగా ఒక్క భగవద్గీతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని దాని మీద ఒట్టు పెట్టిస్తున్నారు. ఇంకా దాని మీద ఒట్టు పెట్టి కూడా అసత్యం ఆడేవాడి సంగతి మనం ఏం చెబుతాం? తల్లి మీద చెయ్యి పెట్టి కూడా అసత్యాలు ఆడేవాళ్ళు, తండ్రి మీద చెయ్యి పెట్టి అసత్యాలు ఆడేవాళ్ళు, ఇటువంటి పాపాత్ములు కలియుగంలో పెరుగుతారు. ఇక వాళ్ళకి ప్రాయశ్చిత్తం లేదు. అందులో భగవద్గీత మీద ఒట్టు పెట్టుకుని అసత్యం ఆడిన పాపాత్ముణ్ణి ప్రపంచం తల్లకిందులైనా ఎవరూ రక్షించలేరు. చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ప్రేక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా గాని, ఈమెయిల్ ద్వారా గాని పంపచ్చు. మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, బందర్ రోడ్, విజయవాడ. మా ఈమెయిల్ ధర్మసందేహాలు ddkvja@gmail.com. మరొక సందేహం కూడా భగవద్గీత గురించే ఉంది గురువుగారు. గోండ్ల రమాదేవి గారు మెయిల్ చేశారు. గురువుగారు, నా ప్రశ్న, భగవద్గీత ప్రధానంగా చెప్పిన ముఖ్య ఉపదేశం ఏంటి అని అడుగుతున్నారు. భగవద్గీత ధర్మమును రక్షించుము, నువ్వు రక్షించకపోతే నాశనం అయిపోతావు అని చెప్పిందండి. దాని ఉద్దేశం భగవద్గీత చెప్పడానికి ముందు కూడా కృష్ణుడు అది చెప్పాడు. అందుకే అందులో ఏమన్నాడు? భగవద్గీతలో అన్ని గొప్ప లక్షణాలు ఉన్నా ప్రధానముగా ధర్మమును రక్షించుము, నీవు చెయ్యవలసిన పని చెయ్యము, అంటే నీ పని నువ్వు చేయవలసింది. ఇప్పుడు మీరు యాంకర్ పాత్రే వహించాలి, ధర్మ సందేహాలు మీరు తీర్చకూడదు. నేను ధర్మ సందేహాలు నేను తీర్చాలి, అంతేగాని నేను ఇప్పుడు ఫుట్బాల్ ఆడతానంటే కుదరదు. ఈ కార్యక్రమం ధర్మ సందేహాలు కాబట్టి. అలా ఎవరి ధర్మమును, ధర్మం అనే శబ్దమునకు ఎవరు చెయ్యవలసిన కర్తవ్యం వారు చెయ్యవలసిందే. చెయ్యకపోతే అది చెయ్యని వాడిని నాశనం చేస్తుంది, చేస్తే
ఆ ధర్మం రక్షిస్తుంది. రోజు మీరు ఎప్పుడు ధర్మ సందేహాలు మొదలెట్టినా ధర్మో రక్షతి రక్షితః అని మొదలెడుతున్నారా లేదా? కారణం ఏమిటనమాట? ధర్మము నీవు ఆచరిస్తే అది నిన్ను రక్షిస్తుంది. దాని అర్థం ఏంటంటే రక్షితః ధర్మః. రక్షితః ధర్మః అంటే రక్షింపబడిన ధర్మం. రక్షింపబడిన ధర్మం అంటే ఏమిటి? ఆచరింపబడిన ధర్మము. అనగా ధర్మమును నువ్వు ఆచరించు, నువ్వు చేయవలసిన పని చెయ్యి. అప్పుడు అది ఏం చేస్తుంది? రక్షతి, రక్షిస్తుంది, ఆచరించిన వాణిని రక్షిస్తుంది అన్నమాట. భగవద్గీత సారాంశాన్ని కృష్ణుడు ఉద్యోగ పర్వంలో ధృతరాష్ట్రుడికి చెప్పాడు స్పష్టంగా. సారపు ధర్మముల్ విమల సత్యము పాపము చేత బొంకుచే భారము పొందలేక చెడవారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి అది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిల్. సారమైన సత్యం ధర్మం. ఒకటేమో సత్యం అసత్యం వల్ల, ధర్మం అధర్మం వల్ల పాడైపోతున్నప్పుడు సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉపేక్షించకూడదు, చూస్తూ ఊరుకోకూడదు. తన ఎదురుగుండా సత్యం పాడైపోతుంది, ఆ సత్యాన్ని వీడు నిలబెట్టాలి. తన ఎదురుగుండా అధర్మం పెరుగుతోంది, ధర్మం పాడైపోతుంది, అప్పుడు వీడు ఆ ధర్మాన్ని కాపాడాలి. అలా కాపాడకపోతే ఎవడు కాపాడటం లేదో వాడు నాశనం అయిపోతాడు. అది వారల చేటుకు కానీ, అంటే అది వాడికే నష్టం తెచ్చిపెడుతుంది. ధృతరాష్ట్ర, నువ్వు ధర్మాన్ని ఉపేక్షిస్తున్నావు కాబట్టి నీ కళ్ళ ముందు కొడుకులు చస్తారు, నువ్వు ఏడుస్తావు, ఎందుకంటే ధర్మాన్ని కాపాడటం లేదు కనుక. కానీ నువ్వు ఉపేక్షించినా సత్యాన్ని తరింపచేయడానికి, ధర్మాన్ని కాపాడడానికి దైవం ఉండెడిన్, దైవం మాత్రం ఉంటాడు, ఆయన ఎలా కాపాడతాడు. కానీ నువ్వు చేయవలసిన పని చెప్పితే నువ్వు నాశనం అయిపోతావు అన్నాడు. అదే భగవద్గీత యొక్క సారాంశం అంటే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది కృష్ణుడి యొక్క పూర్తి లక్షణం. అవతార పరిసమాప్తం అయ్యేదాకా చేయవలసిన కర్తవ్యం, కృష్ణ కర్తవ్యం. యదా యదాహి అంటే ఎప్పుడెప్పుడైతే, ధర్మస్య ధర్మమునకు గ్లానిర్భవతి, గ్లాని అంటే తాత్కాలికంగా తగ్గడం, హాని కాదండోయ్. హానికి గ్లానికి చాలా తేడా ఉంది. హాని అంటే అదొక విచిత్రమైన నష్టం, ఇది అలా కాదు, తాత్కాలికంగా తగ్గిపోవటం అన్నమాట. ఇప్పుడు వరదలు వచ్చాయి, ట్రాఫిక్ తాత్కాలికంగా ఆగుతుంది, అది పెర్మనెంట్గా ఆగదుగా. అలాగే ఏదో రైలు కట్ట తెగిపోయింది, ఓ 2 రోజులు 3 రోజులు ఆ కట్ట బాగు చేసేదాకా రైళ్ళు ఆగిపోతాయి. అలాగే అప్పుడప్పుడు కొంతమంది వల్ల ధర్మము మసక వెయ్యబడుతుంది, తగ్గుతుంది. అప్పుడు తదా అంటే ఆ వేళ ఆత్మానం నన్ను సృజామి, సృష్టించుకుంటున్నాను, నన్ను నేనే సృష్టించుకుంటున్నాను. ఆయన ఎవరు సృష్టించటం లేదు. ధర్మమునకు కీడు వచ్చినప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటున్నాను. ఎందుకు? పరిత్రాణాయ సాధూనాం, సాధువులను పరిత్రాణాయ రక్షించుట కొరకు, దుష్కృతాం చెడ్డ పనులు చేసేవారిని, దుష్కృతుడు అంటే చెడ్డ పని చేయువాడు, పాపాత్ముడు అనమాట. అటువంటి పాపాత్ముల్ని వినాశాయచ సర్వనాశనం చేయడానికి, సంభవామి పుడుతున్నాను. ఎప్పుడు? యుగే యుగే ప్రతి యుగమునందు పుడుతున్నాను. దేనికి? చిట్ట చివరగా ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మమును తిరిగి చక్కగా నెలకొల్పడానికి. స్థాపనం వల్ల సంస్థాపనం అంటే చక్కగా ధర్మాన్ని యథాతథంగా నెలకొల్పడానికి నన్ను నేనే సృష్టించుకుంటున్నాను, అవతరిస్తున్నాను అన్నాడు. ఇది భగవద్గీత యొక్క సారాంశం. చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. మరొక సందేహం చూద్దాం గురువుగారు. మునగాల భాస్కర్ గారు కరీంనగర్ నుంచి రాస్తున్నారు. కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని మరణించిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది అని శ్రీమద్ భగవద్గీతలో చెప్పబడి ఉంది. మరి ధర్మరాజు మాత్రమే స్వర్గానికి ఎందుకు వెళ్ళాడు అని అడిగారు. ఎవరో భ్రమపడ్డారు తప్ప ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి వెళ్ళలేదండోయ్. అసలు భాగవతం
భారతం, రామాయణం వంటివన్నీ కూడా యుద్ధంలో చచ్చినవాడు ఎవడైనా ఎంత పాపాత్ముడైనా స్వర్గానికి కడతాడని చెప్పారు. కానీ మనబోటి పుణ్యాత్ములు అని ఎందుకంటున్నానంటే ధర్మ సందేహాలు వింటున్నారుగా మీరు, కాబట్టి పుణ్యాత్ములు. ఆ అమ్మాయి ప్రశ్న వేస్తోందిగా, కాబట్టి ఎంతో కొంత పుణ్యాత్మురాలు. నేను సమాధానం చెబుతున్నానుగా, గ్యారంటీగా నేను పుణ్యాత్ముడిని. ఈ కార్యక్రమానికి సాయం చేస్తున్న వాళ్ళంతా పుణ్యాత్ములు కాకపోతే ఈ లోపల కూర్చోరేలాగో. ఇటువంటి పుణ్యాత్ములు పొందే స్వర్గం వేరుగా ఉంటుంది, యుద్ధములో మరణించిన వారు పొందే స్వర్గం వేరుగా ఉంటుంది. యుద్ధంలో మరణించిన వారు పొందే స్వర్గాన్ని వీరస్వర్గము అంటారు. అది స్వర్గానికి పక్కనే ఉంటుంది. ఈ యుద్ధంలో చచ్చినవాడు సూర్యుడి యొక్క బింబాన్ని ఛేదించుకుని మధ్యలో తెస్తాడు. ఆకాశంలో సూర్యబింబం ఉంటుంది కదా, ఆ సూర్యబింబం మధ్యలో నుంచి వీరస్వర్గానికి ఎడతాడు. కానీ పుణ్యం చేసిన వాళ్ళు శరీరం విడిచాక వెళ్ళే స్వర్గం సూర్యబింబానికి పక్క నుంచి వెడుతుంది. ఇంకా ఎటొచ్చి మీరు అడగవలసిన ప్రశ్న ఏంటంటే, ధర్మరాజు శరీరముతో స్వర్గానికి వెళ్ళాడు. అది మనం అడగవలసిన ప్రశ్న. ఒక్క ధర్మరాజు మాత్రమే శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు, అంతేగాని ధర్మరాజు మాత్రమే కాదు. అంతఃపూర్వం దుర్యోధనుడు కూడా తెచ్చి స్వర్గానికే వెళ్ళాడు. ధర్మరాజు గారు స్వర్గానికి వెళ్ళగానే ముందు కనిపించింది దిక్కుమాల దుర్యోధనుట్ట. ఆయనకు మండిపోయింది. ఇంత కష్టపడి స్వర్గానికి వస్తే మళ్ళీ వీడిక్కడ తగులడ్డాడు ఏమిట్రా అంటే, నాయన యుద్ధంలో తెచ్చిన వాళ్ళంతా వేరే స్వర్గానికి వస్తారు, నీ అదృష్టవశాత్తు వాడే బోణి ఎదురుగుండా శకునం తగిలాడు, వాడు ఎక్కువ కాలం స్వర్గంలో ఉండడు, యుద్ధంలో మరణించడం వల్ల స్వర్గానికి వచ్చి కొంతకాలం సుఖం అనిపించాక ఆ తర్వాత మళ్ళీ నరకంలో పడిపోయి చిట్ట చివర కలియుగాంతంలో కలిపురుషుడిలో కలిసిపోతాడు అని చెబుతాడు ఇంద్రుడు ఆయనకి. కాబట్టి ఎందువల్ల అంటే యుద్ధంలో తెచ్చినవాడు ఎవడని అక్కడికి వెడతాడు. అలా కాకుండా ఈ ఒక్క ధర్మరాజు మాత్రమే నడుస్తూ నడుస్తూ పైకి వెళ్ళాడు. ఆయనతో వచ్చినటువంటి ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు అందరూ శరీరం విడిచి స్వర్గానికి వెడితే ఈయన మాత్రం శరీరంతో స్వర్గానికి విమానం ఎక్కి కుక్కతో సైతంగా వెళ్ళాడు. ఆ కథంతా నేను స్వర్గారోహణ పర్వంలో భారతంలో చెప్పాను. కాబట్టి తక్కిన వాళ్ళేమో శరీరం విడిచి స్వర్గానికి వెళ్ళారు, ఈయన మాత్రం శరీరంతో వెళ్ళాడు. శరీరంతో స్వర్గానికి వెళ్ళి ఎక్కువ కాలం ఉన్నటువంటి మహానుభావుల చరిత్రలో ఇద్దరు మహారాజులు, ఒకడు హరిశ్చంద్రుడు, మరొకడు ధర్మరాజు. అది ధర్మరాజు యొక్క గొప్పతనం అంటే. చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. అంటే చాలామందికి తెలియని విషయాల్ని తెలియజేస్తున్నారు. మరొక సందేహం గురువు గారు, శ్రీకాంత్ బుక్క నందిగామ నుంచి అడుగుతున్నారు. జిల్లెళ్ళమూడి అమ్మ గురించి వివరంగా తెలియజేయగలరు అని అడుగుతున్నారు. అమ్మగారు ఇక్కడే ఉండేవారు, చాలా దగ్గర పొన్నూరుకు పక్కనే ఉంటుంది జిల్లెళ్ళమూడి. శ్రీవత్స గోత్రానికి సంబంధించిన మహాత్తురాలు ఆవిడ, యోగినీమాత. అటువంటి వాళ్ళ గురించి ఒక్క ముక్కలో ఏం చెబుతాం. ఎంతోమంది సిద్ధులు యోగులు ఈ భూమండలాన్ని రక్షించారు. ఆవిడ పిలిస్తే అమ్మ పలికేది. అనసూయామాత అని పిలిచేవారు. ఆవిడ అసలు పేరు అనసూయ. జిల్లెళ్ళమూడిలో ఉండడం వల్ల జిల్లెళ్ళమూడి అమ్మ అన్నారు. ఆవిడ మంచి భయంకరమైన యజ్ఞగొండం దగ్గర కూర్చుని అంత వేడికి ముఖమంతా కమిలిపోయినట్టయ్యాక ఇలా చేత్తో అనుకోగానే ఆ వేడిపోయి ముఖమంతా వెళ్ళి తళతళలాడుతూ కనపడేది. అందువల్ల ఈ భూమండలంలో మానవ శరీరంలో ఎన్నో దివ్యాత్మలు వచ్చాయి. అటువంటి గొప్ప జగన్మాత ఆవిడ కూడాను. చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ప్రేక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా గాని ఈమెయిల్ ద్వారా గాని పంపచ్చు. మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, బందర్ రోడ్, విజయవాడ. మా ఈమెయిల్ ధర్మ సందేహాలు ddkvja@gmail.com. మరొక సందేహం గురువుగారు, చంద్రమౌళి గారు అచ్చంపేట నుంచి అడుగుతున్నారు. హరిశ్చంద్రుడు తాను స్వతంత్రుడై ఉండి కూడా భార్యను బానిసను చేశాడు కదా, మరి ఇది ధర్మమా అధర్మమా అని అడుగుతున్నారు. ఆయన స్వతంత్రుడు కాబట్టి అమ్మగలిగాడు. అది కూడా ఆయన అమ్ముకోలేదు పాపం. అయ్యో నేను నిన్ను అమ్మను, నన్ను నేనే అమ్ముకుంటానంటే ఆవిడ ఒట్టు పెట్టించుకుంది. ఏమండి పెళ్ళయ్యింది, నేను మీ సొత్తు మీరు నా సొత్తు, మరిద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అధికారం ఉంది. పూర్వం భార్యాభర్తలు అంత ప్రేమగా ఉండేవారు. ఇప్పటికి మళ్ళీ నన్నెందుకు పుట్టింటికి పంపుతున్నావు అని ఆవిడ అడిగేది కాదు, ఈయన నీ మొహం తగలయ్యా అని తిట్టేవాడు కాదు. అప్పట్లో భార్యాభర్తల బంధం ఎంత ప్రేమగా ఉండేదండి. హరిశ్చంద్రుడు ఆయన భార్య పేరు అసలు పేరు శైబ్య, శిబి చక్రవర్తి కూతురు ఆవిడ, అందుకని శిబి కూతురు కనుక శైబ్య అన్నారు. ఆవిడకి చంద్రమతి మరో పేరు.
ఆ అనుబంధమే వేరు. ధర్మరాజు ద్రౌపది అనుబంధం వేరు, సీతారాముల అనుబంధం వేరు. వాళ్ళ మధ్యలో వేలెట్టి లేనిపోయిన తగాదాలు పెట్టి పిహెచ్డి పేరుతోటి అనవసరంగా ఏనాడు అవతారం చాలించిన వాళ్ళని మళ్ళీ విడగొట్టడానికి మనం ప్రయత్నిస్తున్నాం. కానీ పొద్దున్న పెళ్ళి సాయంత్రం పెటాకులు కాదు ఆ రోజుల్లో. పెళ్ళి అయ్యిందంటే యావజ్జీవితం నా భార్య దేవత, ఆవిడని విడిచిపెట్టను అని ఆయన అనేవాడు. నా భర్తే దైవం అని ఈవిడ అనుకునేది. ఆ ఇద్దరు అంత ప్రేమగా ఉండేవారు. అది పూర్వకాలపు బంధం. అందుకే సంసారాలు హాయిగా సాగాయి. ఇప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు పెళ్ళి అవుతుందో, ఎప్పుడు పెటాకులు వస్తాయో, ఎందుకు తగాదాలు వస్తాయో తెలియటం లేదు. ఆవిడ ఏమండి మీరు అప్పు తీర్చాలి, అప్పు తీర్చకుండా మీరేదో అయిపోతే నేను ఒప్పుకోను, నా భర్త సుఖంగా ఉండాలి, కాబట్టి నన్ను అమ్మండి, అమ్మకపోతే నేను చచ్చినంత ఒట్టు అని ఆయన చేతిని తన నెత్తి మీద పెట్టించుకుని ఒట్టు పెట్టించుకుని ఆయన ఏడుస్తున్నా అమ్మించుకుంది ఆవిడ. అంటే భర్త మీద అంత ప్రేమ ఆలోచించండి. ఆవిడ కోరికది అంతే తప్ప ఆయన కోరిక కాదు. అమ్మి కూడా ఆయన నేను చచ్చిపోయిన వాడితో సమానం అని ఏడ్చాడు పాపం ఆయన. కాబట్టి ఆ కాలంలో వాళ్ళ ధర్మం, వాళ్ళ ప్రేమని ఇవాళ మనం మిడిమిడి జ్ఞానంతో ప్రశ్నించకూడదు. ఆ మహానుభావులు ఇద్దరూ అందుకే ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉన్నారు. ఇద్దరూ కలిసి శరీరంతో స్వర్గానికి వెళ్ళారు. వాళ్ళల్లో సత్యం ధర్మం ఉన్నాయి కాబట్టి ఇంద్రుడు యమధర్మరాజు గారు ఆ చంద్రమతిని హరిశ్చంద్రుణ్ణి విమానం ఎక్కించుకుని శరీరంతో స్వర్గానికి తీసుకెళ్లారు. ఇవాళ శరీరంతో స్వర్గానికి కాదు, గండి పడితే కాలువ దాటితే మనం ఏ నరకానికి కడతామో మనకి తెలియటం లేదు. ఎందుకంటే అటువంటి బంధాలు లేవు గనక. గురువుగారు అంటే ఎంతో చక్కగా చాలామందికి చాలా తెలియని ధర్మ సందేహాలను, అంటే నిత్యం మనం పాటించే వాటిల్లో ఎన్నో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటారు. మన ధర్మ సందేహాల కార్యక్రమంలో అలాంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ధన్యవాదాలు గురువుగారు. చూసారు కదండి, ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.